బ్యాక్ పార్ట్ తీసేసాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ క్లియర్గా తీసేసుకుంటే కొంచెం మనకి ఫ్రీగా ఉంటుంది. ఇట్లా తిప్పుకొని ఇవి కరెక్ట్గా ఎడ్జెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోండి. రెండు పక్కల ఇవి కొంచెం హెచ్చు దగ్గర ఉన్నాయి కదా, దీన్ని మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ కోసం ఇలా ఫోల్డ్ చేసుకో. ఇట్లా జాయింట్స్ అన్నీ ఒక పక్కకి, మొత్తం ఫోల్డింగ్ ఒక పక్కకి రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చారు కదా, ఆది బ్లౌజు ఇది తీసుకుని కరెక్ట్గా ఇక్కడ ఇలా పట్టుకొని ఎంత హైట్ ఉంది ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ టేప్తో తీసుకున్నాము. ఇలా నీట్గా అనుకోండి, అసలు మడతలు లేకుండా నుడతలు రాకుండా పెట్టుకోండి. 7 అయింది. ఈ 7 లోపల ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఈ ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. 7 వచ్చింది కదా, 8. మనం ఇంకా ఇది కొంచెం థిక్గా రావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు కావాలంటే. ఇది ఎంత ఉంది కరెక్ట్గా 1/4 ఇంచ్ ఏమో ఫోల్డింగ్, 1/4 ఇంచు గోరం చేసుకోవడానికి. సో ఇప్పుడు మనం కరెక్ట్గా 7కి 1 ఇంచ్ యాడ్ చేసుకుని 8 ఇక్కడ పెట్టుకోవాలి. ఈ పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఖర్చుకి, అంటే 8.5 పెట్టుకోవాలి మనం. ఓకే, ఎయిట్ అండ్ హాఫ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్. ఇక్కడ కూడా 8.5కి ఇలా మార్కింగ్ చేసుకోండి ఈ చివర.